వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. ఏపీలో ఇంటర్ పరీక్షలకు అలర్ట్. ఈ రూల్ తెలుసా? పరీక్ష కూడా రాయనివ్వరు. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల హాజరుపై బోర్డు కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి 2 ఏడాది చదివే రెగ్యులర్ విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. 75% కంటే తక్కువ ఉంటే ఫైన్ చెల్లించాలని పేర్కొన్నారు. 60 నుంచి 65% ఉంటే 15,000, 70 నుంచి 75% ఉంటే 10,000 ఫైన్ చెల్లించాలి. 60% కంటే తక్కువ హాజరు ఉంటే సైన్స్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులు. ఆర్ట్స్ విద్యార్థులకి ప్రైవేటు క్యాండిడేచర్ కింద పరిగణలోనికి తీసుకొని పరీక్షలకు అనుమతిస్తారు. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు విషయంలో వ్యవహరించాలని, క్లాసులు ఎగ్గొట్టే వారిని కాలేజీలకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు హాజరు నిబంధన తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృత్తికా శుక్ల ఆదేశాలు జారీ చేశారు. హాజరు శాతం నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి అని తెలిపారు. ఎవరైనా విద్యార్థులు ఏమైనా ప్రత్యేక సందర్భాలు ఉంటే 15% వరకు హాజరులో మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ సహాయాత్మకమైన కారణాలు లేకపోతే మినహాయింపు ఇవ్వకుండా పరీక్షలకు తిరస్కరించవచ్చని తెలిపారు. అయితే అధిక వర్గాల సమాచారం ప్రకారం 60% హాజరు లేని పక్షంలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను పరీక్షలకు అనుమతించరు. అలాగే ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం ప్రైవేటు విద్యార్థులుగా పరిగణించి విద్యార్థులకు పరీక్ష అనుమతించే అవకాశం ఉంది. వారికి సర్టిఫికెట్లు ప్రైవేటు విద్యార్థి అని వస్తుంది. ఇంటర్ విద్యార్థులకు 60% నుంచి 75% లోపు హాజరు ఉంటే 1000 నుంచి 2000 వరకు పరీక్షకు అనుమతించే వీలుంటుంది. అది సరైన కారణాలు ఉంటేనని ఇంటర్ బోర్డు చెబుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే జనరల్ వొకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అర్హత సాధించేందుకు 75% హాజరు తప్పనిసరి చేశారు. 60% కంటే ఎక్కువ ఉన్న వారికి క్యాండిడేషన్ ద్వారా అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు కళాశాలల ప్రిన్సిపల్ విద్యార్థుల హాజరును పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను సంస్కరణలు తీసుకురావాలని భావిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త నిర్ణయాలు అమలు చేసే ప్లాన్లో ఉన్నారు. పరీక్షల విధానంతో పాటు సిలబస్ను మార్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. కొత్తగా 1 మార్కు ప్రశ్నలకు కూడా తీసుకురావాలని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేయనున్నారు.